హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక చక్కని పార్టీవేర్ కలెక్షన్ అండి. 3 పీస్ సెట్స్లో అయితే కనుక ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఫ్లిప్కార్ట్లో వచ్చినటువంటి డ్రెస్సెస్ని మనం చూడబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ 100% ప్యూర్ కాటన్ 3 పీస్ సెట్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను. అలాగే ఈ డ్రెస్సెస్తో పాటుగా నేను వేసుకున్నటువంటి డ్రెస్ తాలూకు డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే అన్నిట్లో కూడా అన్ని సైజెస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే కనుక వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాము. అలాగే గివ్ అవే కూడా నడుస్తుంది, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ మంత్ 1 తారీఖు అయితే కనుక నాకు ఒక టఫ్ టాస్కే ఉంటుంది. సో ఎవరికి వస్తుందో చూద్దాము. సో ఇవ్వండి, ఇంకా మన ఇంట్రో ఇంకా స్టార్ట్ చేసుకుందాము. ఒక్కొక్కటిగా అయితే కనుక చూద్దాము ఎలా ఉండబోతున్నాయి అనేసి. అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ లింక్స్ ఉంటాయండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, ఇంతకుముందు చూపించిన ఏది కూడా కాదు, అన్నీ కూడా ఫ్రెష్ క్వాలిటీ ఐటమ్స్. చాలా నేను కూడా వెతికి అయితే కనుక తీసుకొచ్చేసాను. వెడ్డింగ్ సీజన్కి బాగుంటాయి, గిఫ్టింగ్కి బాగుంటాయి, మీరు వేసుకుంటే బాగుంటాయి. అన్నిట్లో కూడా సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇది మన ఫస్ట్ డ్రెస్ అండి. కలర్ కాంబినేషన్ చూడండి. సెట్ అయితే కాస్త హెవీగానే ఉంది, కొంచెం వెయిట్ కూడా ఉందన్నమాట. భారీగా వర్క్ వచ్చింది. మంచి బ్రింజాల్ బ్లూ కలర్ పైన అయితే కనుక ఈ కలర్ అనేది వస్తుందండి. అంటే చినాన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్ పైన చక్కగా అయితే కనుక గౌన్ ప్యాటర్న్లో మనకి కుర్తీ అనేది తీసుకున్నారు. అన్నీ కూడా బ్రాండెడ్ మళ్ళీ. అండ్ ఇదైతే కనుక మీకు ఫ్లేయర్ కింద కూడా దామన్ పార్ట్కి వచ్చినటువంటి వర్క్, యోక్ పార్ట్ మీద వర్క్, ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు అండి. బెస్ట్ ప్రైస్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. కింది సైడ్ కూడా మీకు మొత్తం అంతా కూడా ఇలా వర్క్ అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట. హ్యాండ్ మీద కూడా చక్కగా వర్క్ వచ్చింది. 3/4 హ్యాండ్ మీద అయితే కనుక వర్క్ ఉందండి. అండ్ వేసుకున్నటువంటి అంటే లైక్ వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉండబోతుందో అవుట్ఫిట్ అనేది కూడా అప్కమింగ్ మన షార్ట్ వీడియోలలో కూడా నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఒకవేళ నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. ఇదైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్తోని, అండ్ దీనికైతే కనుక లైనింగ్ కూడా మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో రైట్ సైడ్లో పాకెట్ తీసుకున్నారు. సో హ్యాపీగా చాలా కంఫర్ట్గా అయితే కనుక మీరు దీన్ని వేసేసుకోవచ్చు. బాటమ్కి కూడా డౌన్ సైడ్లో లేదండి లైనింగ్ వచ్చింది, చిన్న స్లిట్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట. ఇది బాటమ్ తాలూకు డీటెయిలింగ్ విత్ లైనింగ్ విత్ పాకెట్తో వచ్చిందండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదొకటి. దుపట్టా కూడా హెవీగా ఉంది విత్ బెనారస్ టైప్ ఆఫ్ బార్డర్ అయితే కనుక దీనికి 4 సైడ్లో కూడా వచ్చేసింది అనమాట ఇలాగా. సో 2 మీటర్లో అయితే కనుక దుపట్టా కూడా చాలా భారీగా అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్తో అయితే కనుక డిజైన్ చేయబడింది. సో ఓవరాల్గా అయితే కనుక సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ బ్రైట్ లుక్ కలర్ కాంబినేషన్లో మనకు వచ్చినటువంటి చక్కని 3 పీస్ సెట్ ఫ్లిప్కార్ట్లో ఇది ఒక న్యూ అప్డేట్ అండి. హ్యాపీగా మీకు నచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒకటి చూపిస్తాను. నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చక్కగా వర్క్ అయితే తీసుకున్నారు. టాప్, బాటమ్ అండ్ దుపట్టా. మీకు ఇలాంటివి అయితే కనుక శారీస్ కూడా ఐడియా ఉంటాయండి. సో చాలా బాగుంది అసలు. బ్రైట్ రెడ్ కలర్ పైన అయితే కనుక పింకిష్ రెడ్ యాక్చువల్గా ఇది. సో పింక్ కూడా దగ్గరగానే ఉంది. ఇలా అయితే కనుక ఉంటుంది, కొంచెం కాంబినేషన్ ఉందన్నమాట రెండింటి మిక్స్ మీద. ఇదైతే కనుక ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చిందండి, విత్ లైనింగ్ వచ్చింది. భలే అట్రాక్టివ్గా ఉంది కలర్ అయితే మాత్రం. సో నైస్. ఇదైతే మాత్రం పార్టీవేర్ రిలేటెడ్లో కింద మెయిన్గా బార్డర్ అండ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికైతే కనుక హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది. లైనింగ్ వచ్చేసి మనకి ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. దానికి కూడా పాలిస్టర్ లైనింగే మనం ఫస్ట్ సెట్కి చూసింది కూడా. సో ఒకవేళ మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ నచ్చుతాయని అనుకుంటే కనుక ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇది విస్కో జార్జెట్ అండి. లైనింగ్ అదే ఇచ్చేసారు మంచిగా ప్రీమియం క్వాలిటీలో. అండ్ బాటమ్ అయితే కనుక విస్కోస్ పైనే ఉంది, థిక్నెస్ ఉంది. పాకెట్ అయితే రాలేదండి, ఇంటర్లాక్ అయితే కనుక వచ్చింది. కింద బాటమ్కి కూడా మనకి ఇలాగ నెటెడ్ ఫ్యాబ్రిక్ విత్ వర్క్తో అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలాంటి చాయిస్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ సెట్ అయ్యేలాగా మనకి ఇలా బార్డర్ బేస్డ్ అండ్ అక్కడక్కడ కూడా ఫ్లవర్ వర్క్ అయితే కనుక తీసుకుంటూ నెటెడ్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక దుపట్టా అనేది ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చితే కనుక మీరు ఇలా హ్యాపీగా తీసేసుకోండి. 2 మీటర్లో అయితే కనుక మనకి దుపట్టా అనేది ఈ విధంగా వచ్చింది. సో సెట్ చేసి పెడుతున్నాను, ఒకవేళ మీకు కనుక నచ్చితే చూడొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో. నెక్ లైన్ పార్ట్ అన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. మరొక డ్రెస్ అనమాట. అండ్ ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయాను, అన్నీ కూడా నేను తీసుకున్నవి 3 పీస్ సెట్స్ అన్నీ కూడా ఇవాళ షేర్ చేస్తున్నవి ఎల్ సైజ్. నా సైజ్ అదే కాబట్టి. అండ్ అప్కమింగ్లో కూడా నేను మీకు షార్ట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుని చూపించాలంటే ఎగ్జాక్ట్గా నా సైజ్ ఉంటేనే కదా. నేనైతే కనుక అన్నీ ఎల్ సైజ్ తీసుకున్నానండి.
ఎంత బాగుంది కదా! వైట్ కలర్ మీద ఈ గౌన్ టైప్ ప్యాటర్న్‌లో వచ్చినటువంటి డ్రెస్ అయితే గనుక చాలా అట్రాక్టివ్‌గా ఉందండి. వైట్, హాఫ్ వైట్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది మేబీ బాగా కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉందండి. హ్యాండ్ మీదకి ఏదైతే చక్కగా మనకి కంప్లీట్ ఈ విధంగా వర్క్ వచ్చిందో, కింద కూడా మనకి డౌన్ పార్ట్ కుర్తీకి వచ్చేసి అంతే చక్కగా వర్క్ ఇచ్చారు. ఇదైతే గనుక కొంచెం ఏ లైన్ కట్ ప్యాటర్న్ పైన అయితే గనుక మనకి ఈ కుర్తీ అయితే ఈ విధంగా వస్తుంది విత్ లైనింగ్తోనండి. నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే యోక్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా ఫ్రిల్స్ కాన్సెప్ట్లోని చక్కగా పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలా సీక్వెన్స్ ప్యాటర్న్లో అయితే కనుక చాలా నైస్ డిజైన్ అయితే చేశారనమాట. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అండ్ దీనికైతే కనుక బాటమ్ వచ్చేసి మనకి ఇది చందేరిలా అనిపిస్తుందండి నాకైతే. ఫ్యాబ్రిక్ ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చింది, ఇంటర్లాక్ వచ్చింది, పాకెట్ అయితే రాలేదు. స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి ఇది బాటమ్ యొక్క డీటెయిలింగ్ అండి. అండ్ దీనికైతే కనుక మనకు వచ్చినటువంటి దుపట్టా వచ్చేసి సిల్క్ దాంట్లోనే అదే కాంబినేషన్ పైన తీసుకున్నారు. వర్క్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా ప్యాటర్న్ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కలెక్షన్స్ అంతా కూడా. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి వర్క్ ఇట్లా ఉంటుందండి. ఇవన్నీ లేటెస్ట్గా మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చినటువంటి కలెక్షన్స్. ఇప్పుడు ఈ మంత్ ఈ సీజన్కి వచ్చినటువంటి కలెక్షన్స్ అండి అన్నీ కూడా. అండ్ రీసెంట్గా 3 పీస్ సెట్స్ సమ్మర్ కోసం కూడా ఇచ్చినటువంటి కలెక్షన్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. అవి కూడా అయితే కనుక చాలా చాలా బాగున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుందండి. కొంచెం రిచ్ అండ్ రాయల్ అంటే కొంచెం వెల్వెట్కి వెళ్ళిపోతారు కదా. ఇదైతే కనుక దీనికి వచ్చేటువంటి దుపట్టా. అండ్ వెల్వెట్లో అయితే కనుక ఇది టాప్ అండ్ బాటమ్ డీటెయిలింగ్ అనేది వస్తుంది. ఇది బాటమ్ అనమాట. ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి కుర్తీ అండి. అంటే కొంచెం రిచ్ అనేది బాగా కనపడుతుంది, బ్రైట్ కూడా బాగా కనపడుతుంది. అండ్ చాలా సాఫ్ట్గా మంచిగా షైన్ అవుతుందని చెప్పొచ్చు. అసలు చాలా మంచిగా అయితే కనుక లుక్ అనేది వస్తుందండి. సో నేను క్లోజప్ లుక్ చేస్తున్నాను, మీరు ఇలా చూసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే కనుక, ఇలాంటి ఫ్యాబ్రిక్ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, రెగ్యులర్గా చూసేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్క ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను డైలీ ఇన్ని మంచి కలెక్షన్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. పేజ్ కనుక ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా చాలా మంచి కలెక్షన్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా షాపింగ్ చేసుకోవడానికి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. రైట్ సైడ్లో అయితే కనుక దీనికి కూడా పాకెట్ వచ్చిందండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం దూదున్నట్టుందండి. హాయిగా ఉంటుంది నిజంగా ఇలాంటివి వేసుకుంటే కంఫర్ట్గా. కాకపోతే ఇలాంటి ఫ్యాబ్రిక్ని అందరూ ఇష్టపడరు, అందుకోసమే చెప్తున్నాను. మీకు ఒకవేళ ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోండి ఇలా. సో ఎవరి చాయిస్ అనేది వారిది, అందుకోసం చెప్తున్నాను. ఎవరి కంఫర్ట్ వారిది. కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా హై అండ్ ఉందండి, వెరీ సాఫ్ట్ మెటీరియల్. దీనికి వచ్చినటువంటి దుపట్టా అనమాట. ఇదైతే కనుక ఇట్లా మనకి మగ్గం వర్క్తో తీసుకున్నారు. ఇదైతే కనుక కంప్లీట్గా వర్క్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్ మీద పెట్టి చేశారండి. ఇలా వచ్చినటువంటి దుపట్టాతోని కంప్లీట్గా అయితే కనుక సెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో నచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇది పార్టీ వేర్ అని చెప్పొచ్చు అండి. బడ్జెట్ అంటే ఒక్కొక్కరికి 300 బడ్జెట్, ఒకరికి 500 బడ్జెట్, ఒకరికి 700 బడ్జెట్, ఒకరికి 2000 బడ్జెట్, ఒకరికి 5000 బడ్జెట్. ఎవరి స్టామినాని బట్టి అది వాళ్ళకి బడ్జెట్ అవుతుందండి. సో మళ్ళీ బడ్జెట్ అన్నాను దాని రేట్ అలా ఉంది అని మీరు అనాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి అది ఒక్కొక్క మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి అంతే. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దాము. ఇదైతే కనుక అండి నేను అనుకున్నాను రెడీ టు వేర్లో వస్తుంది అనేసి. బట్ ఇదేంటంటే కొంచెం మెటీరియల్ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. దీన్ని మనం స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. యోక్ పార్ట్కి అయితే కనుక షేప్ ఇచ్చేసారు. యాక్చువల్గా ఇలాంటి ప్యాటర్న్స్లో మనకి రెడీ టు వేర్ కూడా దొరుకుతున్నాయి. నేను యాక్చువల్గా అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది అన్స్టిచ్డ్లో వచ్చిందనమాట. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి లైనింగ్ అనేది అటాచ్ అయ్యి ఇచ్చేసారండి. క్వాలిటీ బాగుంది. అండ్ దీని మీద అయితే కనుక వైట్ కలర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక వచ్చిందండి. సేమ్ కలర్తో కింద దామన్ పార్ట్ ఇక్కడే ఉండింది, లైనింగ్ ఉంది, దీనికి హ్యాండ్స్ ఉన్నాయి. అలాగే దీనికి వచ్చినటువంటి బాటంతో సహా మనకైతే కనుక డీటెయిలింగ్ అనేది ఉండింది. అండ్ ఇదే మనకైతే కనుక బాటమ్ అండి ఫ్యాబ్రిక్. అండ్ ఇదైతే కనుక స్కాలప్ కట్ పైన అయితే కనుక దుపట్టా అనేది ఈ విధంగా తీసుకున్నారు. సో మీరైతే కనుక ఇలా చూడొచ్చు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. పెద్ద దుపట్టా దీని సొంతము. ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది. కుట్టించుకోవాలండి దీన్ని. ఇది సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్. సో టాప్ అండ్ బాటమ్ రెండు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి. వీటిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా నేను మీకు 5 డ్రెస్సెస్ అయితే కనుక చూపించానండి. ఇదేమో కంప్లీట్ ప్యూర్ కాటన్ దాంతో
సెట్ మీరు చూస్తున్నారు కదా, బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది, సేమ్ కాటన్ మెటీరియల్ పైన. అండ్ దీనికైతే పాకెట్ రాలేదండి, నార్మల్గా వచ్చింది బాటమ్. ఇది డీటెయిల్స్. నచ్చాయని అనుకుంటున్నాను కలెక్షన్స్. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.